ఎక్సెల్ షీట్స్లోకి పిక్చర్స్ని షేప్స్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, వాటిని ఏ విధంగా ఫార్మాట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంది. ఈ ఇన్సర్ట్ మెనూలో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిక్చర్స్ని, ఆబ్జెక్ట్స్ని, షేప్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అది పిక్చర్స్ అంటే ఒక ఫైల్ నుంచి వచ్చే పిక్చర్, జనరల్ పిక్చర్స్ అన్నమాట, ఇమేజెస్. అట్లనే షేప్స్, రకరకాల షేప్స్. అట్లనే స్మార్ట్ ఆర్ట్స్, డిఫరెంట్ డ్రాయింగ్ ఐటమ్స్ అనమాట. అట్లనే స్క్రీన్ షాట్స్, స్క్రీన్ని మనం డెస్క్టాప్ మీద ఉన్నదాన్ని కాపీ చేసి, అంటే ఒక షాట్ తీసుకొని క్యాప్చర్ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం ఎలా అనేది. సో ఇట్లా రకరకాల వేస్లో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీవే పిక్చర్ తీసుకుందాం. మరి పిక్చర్ తీసుకోగానే చాప్టర్ 4లో ఒక ఎగ్జాంపుల్ పిక్చర్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఇన్సర్ట్ అనండి. సో బేసిక్గా ఈ పిక్చర్ ఇలా రావడం జరిగింది. మరి పిక్చర్ కానీ షేప్ కానీ ఏదైనా సరే ఇట్లా మీరు రీసైజ్ చేసుకోవచ్చు. ఈ కార్నర్స్ పట్టుకొని టాప్ బాటమ్ ఎట్లా కావాలన్నా సరే మీరు రీషేప్ చేసుకోవచ్చు. మరి ఎప్పుడైతే ఈ పిక్చర్ సెలక్షన్లో ఉందో ఆటోమేటిక్గా ఫార్మాట్ ట్యాబ్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఫార్మాట్ ట్యాబ్ ద్వారా మీరు ఈ పిక్చర్స్కి కలర్సు, ఇట్లా చూడండి డిఫరెంట్ కలర్స్ మీరు సెట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అట్లనే చేంజ్ పిక్చర్, ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం అవుతుంది. ఓకే, క్యాన్సిల్ ఇట్. అట్లనే ఇక్కడ డిఫరెంట్ ఎఫెక్ట్స్ మీరు పెట్టుకునేదానికి ఇట్లా అవకాశం ఉంది. ఇట్లా డిఫరెంట్ బార్డర్స్, డిఫరెంట్ స్టైల్స్ ఇచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. పిక్చర్ని రొటేట్ చేయడం ఇవంతా కూడా చేయొచ్చు. అలైన్మెంట్ చేయడం, అట్లనే పిక్చర్ ఎఫెక్ట్స్ ఇవ్వడం, ఇవంతా కూడా మీకు కావాల్సినట్లుగా సెట్ చేసుకోవచ్చు. ఇక ఈ పిక్చర్ మీద రైట్ క్లిక్ చేసినట్లయితే ఫార్మాట్ పిక్చర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని తీసుకొని కూడా మీరు వీటిలన్నిటిని, అంటే ఇక్కడ ఈ ఫార్మాట్ మెనూలో ఉన్న ఆప్షన్స్ అన్నిటిని ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, మరి ఫస్ట్ పిక్చర్ ఎలా ఉందో అలా రావాలి అంటే సింపుల్గా రీసెట్ పిక్చర్ అంటే ఫస్ట్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, మరి ఒక పిక్చరే కాకుండా మీరు ఇక్కడ చూపించినట్లుగా డిఫరెంట్ షేప్స్ వాటిని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షేప్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. షేప్స్ అంటే ఇక్కడ లైన్స్, ఇట్లా రకరకాల బేసిక్ షేప్స్, రెక్టాంగిల్స్, యారోస్, ఇలా ఇవన్నీ ఉన్నాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేప్ ఇట్లా డ్రా చేస్తున్నాను. మరి ఈ షేప్ లోపల మీరు టెక్స్ట్ను కూడా యాడ్ చేయొచ్చు. రైట్ క్లిక్ చేసినట్లయితే ఎడిట్ టెక్స్ట్ అని వస్తుంది. మరి ఇంకా దీన్ని ఫార్మాట్ చేయాలంటే మళ్ళీ ఫార్మాట్ మెనూలోకి వెళ్ళి మీకు రకరకాల ఎఫెక్ట్స్ ఇచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. అట్లనే షేప్ స్టైల్స్ కూడా ఉన్నాయి. మరి ఇంకా రైట్ క్లిక్ చేసినట్లయితే ఫార్మాట్ షేప్ అని ఉంది. ఇక్కడ
డిఫరెంట్ సెట్టింగ్స్ మీరు పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. చూడండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలంతా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వద్దనుకుంటే జస్ట్ డిలీట్ చేయొచ్చు. అట్లనే ఇన్సర్ట్ స్మార్ట్ ఆర్ట్. మరి ఇక్కడ డిఫరెంట్ డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఏ డయాగ్రామ్స్ కావాలో ఆ డయాగ్రామ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ హైరార్షియల్ ఇన్ఫర్మేషన్ మీరు టైప్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి దీనికి ఫార్మాట్ చేసుకునేదానికి కూడా రకరకాల ఎఫెక్ట్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇన్సర్ట్ ఇక్కడ ఇవే కాకుండా ఇన్సర్ట్ మెనూలో చార్ట్స్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. వాటిలన్నిటిని మీరు నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో చూస్తారు. ఇలా చూడండి, సైక్లిక్ డయాగ్రామ్ రావడం జరిగింది. మరి ప్రతిదానికి కూడా ఫార్మాట్ సెట్టింగ్స్ ఉంటాయి. మీకు అవసరాన్ని బట్టి మీరు వాటిని మార్చుకునేదానికి అవకాశం ఉంటుంది. లోపల షేప్, కలర్ కావచ్చు, షేప్ స్టైల్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీరు మార్చుకునేదానికి అవకాశం ఉందండి. ఓకే.